పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను సాధించేదానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా వారికి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఆ రోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, అలాగే తెలుగు ప్రజల యొక్క అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకోవడం ఒక గొప్ప విషయంగా తెలుగు జాతి భావిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను సాధించేదానికి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా వారికి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఒక మంచి ఆశయంతో ఆ రోజు తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, అలాగే తెలుగు ప్రజల యొక్క అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకోవడం ఒక గొప్ప విషయంగా తెలుగు జాతి భావిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వ్యవస్థాపకులు పెద్దలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కూడా ఇక్కడ చేరడం, ఆయన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఏదైతే ఆశయాలతోటి ఆయన ఈ పార్టీని స్థాపించారో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామో. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆగిపోయింది. కాబట్టి యువతకైతేనేమి, రైతులకైతేనేమి, మహిళలకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి వీళ్ళందరినీ కూడా ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తాము. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పని మీకు తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని సాధిస్తామని చెప్పని మీకు ఆయన విగ్రహం సాక్షిగా ప్రమాణం చేస్తాము. వెంకటేశయ్య ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన ఒక యుగ పురుషుడు, శక పురుషుడుగా ప్రజలందరూ కూడా తెలుగు జాతి అంతా కూడా గర్వించదగినటువంటి ఒక ప్రజానాయకుడు. కళ కోసమే కాదు, ప్రజా శ్రేయస్సు కోసం కూడా అని రాజకీయ రంగంలో ప్రవేశించి మరి రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో మరి సంక్షేమ కార్యక్రమాలైనటువంటి పేదవారికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకెళ్ళి ఏ విధంగా అయితే పేదల అభివృద్ధి కోసం పాటుపడ్డాడో అదే ఆశయ సాధన కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ప్రోగ్రాంతో ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ, అదేవిధంగా మరి యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మరి ఆయన కుమార్తె అయినటువంటి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనే నినాదంతో మరి ఆయన ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళి ఈ రోజున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మళ్ళా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి పాటుపడుతున్నటువంటి వారికి మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు మెండుగా కలిపి ఆయన యొక్క సంకల్పం నెరవేరే దిశగా కూడా ఈరోజు తెలుగుదేశం అభిమానులంతా కూడా పాల్గొని తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.